21st సెంచరీ ఐఏఎస్ అకాడమీకి సంబంధించి మీకు తెలిసే ఉంటుంది. విజన్ స్టేట్మెంట్, ప్రొడ్యూసింగ్ నెక్స్ట్ జనరేషన్ లీడర్స్ ఫర్ గుడ్ గవర్నెన్స్. అంటే రాబోయే తరానికి సుపరిపాలన కోసం నాయకుల్ని తయారు చేయడం మన లక్ష్యం. సో శిరీషను చూసినప్పుడు మన ఆదర్శానికి కనెక్ట్ అయింది, అంటే అలా అనిపించింది నాకు. కాబట్టి ఈ నేపథ్యంలో మీకు కూడా తనతోటి ఇంటరాక్ట్ అయ్యేటటువంటి ఒక అవకాశం ఉంటే బాగుంటుంది అనిపించింది. అలాగే తన లక్ష్యాలేంటి, ఫ్యూచర్లో తన లక్ష్యాలేంటి, ఈ అంశాల గురించి తెలుసుకోవడం కోసం ఈ ప్రత్యేక కార్యక్రమం పెట్టడం జరిగింది. సో ఫస్ట్ నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను తనని, అండ్ తన ఐడియాలజీ గురించి, ఐడియాలజీ పర్టికులర్గా ఓన్లీ ఐడియాలజీ గురించి మాత్రమే, తన ఆదర్శాల గురించి మాత్రమే అడుగుతాను, ఇంక వేరేవి కావు. సో ముందుగా శిరీష్ గారు, అసలు మీకు పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతారు. ఈ పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న మీరు ఒక వీడియోతో సంచలనం అయ్యారు, ఒక వైరల్ అయ్యారు. అయితే ఈ ఎలక్షన్స్ వచ్చినప్పుడు అసలు నామినేషన్ వేయాలి, సో పాలిటిక్స్లోకి రావాలి, ఆ ఇంటెన్షన్ ఉద్దేశం ఏంటి అసలు? సో ఎప్పుడైతే మీరు నామినేషన్ వేశారో ఆ టైంలో మీ సైకలాజికల్ కండిషన్ ఏంటి, అసలు ఏ రకంగా ఆలోచిస్తున్నారు? నామినేషన్ వేసి వచ్చిన తర్వాత ఒక 2 days సైలెన్స్, ఇంకా ఎవరు అసలు నామినేషన్ వేసిందని 2 రోజులు బాగా వైరల్ అయిందనమాట. ఇట్లా నామినేషన్ వేసిందంట బర్రెలక్క ఇది అనేసరికి ఇక ఫుల్ సపోర్ట్ వచ్చింది. సింబల్ వచ్చే వరకు వెయిట్ చేసేది. అందరు ఏమనుకున్నారంటే విత్డ్రా చేసుకుంటారేమో చూద్దాం అన్నట్టు ఆగిరు. విత్డ్రా ఆప్షన్ అయిపోయిన తర్వాత ఫుల్ సపోర్ట్ వచ్చింది నాకు. ఇంకా సో ఇప్పుడు మీకు సపోర్ట్గా చాలా మంది వచ్చారు. జేడి లక్ష్మీనారాయణ గారు వచ్చారు, తర్వాత వేరే పొలిటికల్ పార్టీస్ నుంచి కూడా చాలా మంది వచ్చారు. ఈ సపోర్ట్ ఏ స్థాయిలో అయితే ఉందో అదే స్థాయిలో వ్యతిరేకత కూడా ఉంది. సో ఈ రెండింటిని మీరు ఎలా బ్యాలెన్స్ చేసుకోగలిగారు? ఎందుకంటే మన పోటీ పరీక్షల్లో ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు కూడా ఒకవైపు సపోర్ట్ చేసే పేరెంట్స్ ఉంటారు, ఇంకొక వైపు క్రిటిసైజ్ చేసే పక్కింటి ఉంటారు, వీళ్ళతోటి భరించడం. సో మరి మీరు కూడా ఈ 2 రకాల పరిస్థితుల్ని ఏ విధంగా బ్యాలెన్స్ చేసుకుని ముందుకెళ్ళగలిగారు? సపోర్ట్ వచ్చినప్పుడు డిసప్పాయింట్ చేసే వాళ్ళు కూడా ఉంటారు. కొంతమంది నీకు ఎందుకు, అమ్మాయివి కదా అట్లని కూడా అన్నారు. ఇక అమ్మాయిని కదా అని వెనకకే పోతాం. ఇక ఫస్ట్ మనం ఏదైనా చేయాలనుకున్నప్పుడు నెగిటివ్ అనేది మైండ్లోకి వెళ్ళి తీసేయాలని నేను అనుకుంటా. ఇక పాజిటివ్ ఒకటి ఆలోచించాలి. ఇక పాజిటివ్గా ఉంటేనే మనం ముందుకెళ్తాం, నెగిటివ్ అంటే మన వెనకకే వెళ్ళిపోతుంటాం. వెరీ గుడ్. ఇప్పుడు ఈ రీసెంట్ జరిగినటువంటి ఎలక్షన్స్లో 5 రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఎలక్షన్స్లో ఎవరైతే 35 years బిలో ఉన్న వాళ్ళే ఎలక్ట్ అయ్యారు. ఈవెన్ మన తెలంగాణలో కూడా 4 అబ్బాయిలు ఎలక్ట్ అయ్యారు. వాళ్ళు కూడా 25 నుంచి 30 years మధ్యలోనే ఉన్నవాళ్ళు ఉన్నారు. సో ఇప్పుడు చాలామంది మన ఇళ్లలో యూత్ రాజకీయాల్లోకి రావాలి అంటే, పర్టికులర్గా మనం మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్లో రాజకీయాల్లోకి వస్తాము అంటేనే అదేదో పాపం జరిగినట్టుగా మాట్లాడతారు. సో అటువంటి పరిస్థితులు మీరు కూడా ఎదుర్కొన్నా. ఇంకా నా లైఫ్లో జరిగినటువంటి కొన్ని ఇన్సిడెంట్ల వల్ల కూడా ఏది సరిగ్గా లేని దానికి నీకు ఎందుకు అంటే, మాకు ఇల్లు కానీ కొన్ని ఫ్యామిలీ ఇష్యూస్ కానీ అవన్నీ ఏది సక్కలేని నీకు ఎందుకు అన్నారు. నెగిటివ్ అనేది పూర్తిగా నేను తీసేసిన. నెగిటివ్ గురించి ఆలోచిస్తే మనం ఎప్పుడు ముందుకెళ్ళలేం. స్టార్టింగ్లో నేను కోచింగ్కి హైదరాబాద్ వచ్చినప్పుడు కూడా అమ్మాయి అంత దూరం పోతుంది, హైదరాబాద్లో సిచ్యువేషన్స్ ఎట్లుంటాయి, ఆడ మనం అక్కడ వచ్చి ఏం చేస్తున్నాం అనేది పక్కకు పెట్టి రూమర్స్ క్రియేట్ చేస్తుంటారు. ఇవన్నీ క్రియేట్ చేసినా మన ఫ్యామిలీకి మనం తెలియాలి మనం ఏంటి అనేది. ఇక అందుకని నేను అన్నా చాలా మాటలు అన్నారు ఊర్లో కూడా. ఈ ఎలక్షన్లో నిలబడ్డాక కూడా నా ఊరు నుంచే నాకు సపోర్ట్ లేదు. ఎప్పుడైనా కానీ మన ఊరు నుంచి మనకు సపోర్ట్ రాదు. అది ఎంత పెద్ద రాజకీయ నాయకుడైనా సరే కానీ, ఎంత సినీ ఇండస్ట్రీ కానీ ఏదైనా కానీ మన ఊరు నుంచి మనకు అసలు సపోర్ట్ రాదు. అది ఇక మా ఊర్లోనే నన్ను డిసప్పాయింట్ చేసిరు. చాలామంది ఇంటికి వచ్చి కూడా మా ఊరోళ్ళే చెప్పారు విత్డ్రా చేసుకోమని. నేను వినలేదు ఎవరేం చెప్పినా. ఇక ఏదైతే అదైతుంది, అట్లనే నిలబడాలి గట్టిగా అని చెప్పేసి నిలబడ్డా నేను. ఇంకా సో సివిల్ సర్వీస్ ఆస్పిరెంట్స్ కానీ మిగతా పరీక్షలకి చదువుకునే ఆస్పిరెంట్స్ కానీ ఈ స్టేబుల్ మైండెడ్నెస్ మెయింటైన్ చేయాలి. నిన్న కూడా ఒక దుర్వార్త, ఈ గవర్నమెంట్ ఉద్యోగాలు రావట్లేదని చెప్పి వినయ్ అనే ఒక అబ్బాయి సూసైడ్ చేసుకున్నాడు, విజయ్ అనుకుంటా. సో ఇటువంటి టెండెన్సీస్ వదిలేసేయండి. ఎందుకంటే లైఫ్లో ప్రతిదీ కూడా మన రెడీమేడ్గా ఏది రాదు. సక్సెస్ అనేది రెడీమేడ్ ప్యాకేజ్ కాదు. అది కొంచెం సక్సెస్ రావడం అనేది కొంచెం లేట్ అవుతుందేమో, కానీ
రావడం మాత్రం పక్క. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకుని ఇలా నెగిటివిటీని దగ్గరికి నెగిటివిటీ అనేది మన చుట్టూ ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. పాజిటివిటీ ఉన్నప్పుడు డెఫినెట్లీ నెగిటివిటీ కూడా ఉంటుంది. కనుక తను ఎలా అయితే అన్నిటినీ యాక్సెప్ట్ చేయగలిగి యాక్సెప్ట్ చేసి ముందుకెళ్ళింది. సక్సెస్ అయ్యావా ఫెయిల్ అయ్యావా అనేది సెకండరీ. ముందైతే మీ వర్క్, మీ ప్రొసీజర్, మీ యాక్టివిటీ మీరు కంపల్సరీగా కంప్లీట్ చేయాలి. అది జరిగిన తర్వాత ఆటోమేటిక్గా ఏదో రోజు మీరు సక్సెస్ అవుతారు. అందరూ తను ఓడిపోయిందని అంటున్నారు, కానీ ఐ హ్యావ్ సీన్ సక్సెస్ ఇన్ హెర్ జర్నీ. అది తన జర్నీలో ఈ సక్సెస్ని నేను చూశాను. ఎందుకంటే ఈరోజు ఓట్ల పరంగా లేకపోతే ఇంకో రకంగా ఆమె సక్సెస్ కాకపోయి ఉండొచ్చు, కానీ లైఫ్లో మాత్రం షీ విల్ బీ వెరీ మచ్ సక్సెస్ఫుల్ ఇన్ ద ఫ్యూచర్. సో దీన్ని దృష్టిలో పెట్టుకుని మీ ఫ్రెండ్స్ కానీ లేకపోతే మీకు తెలిసిన వాళ్ళు కానీ ఎవరైనా సరే ఇలాంటి టెండెన్సీస్, సూసైడల్ టెండెన్సీస్ లాంటివి కనపడుతూ ఉంటే వాళ్ళని థ్యాంక్ యూ. ఆ రకంగా పోయేటట్టుగా ప్రోత్సహించకుండా వాళ్ళ జీవితంలో అనేక రకాల సమస్యలు ఎదురుతాయి. వాటిని అధిగమించి పోరాడినప్పుడే విజయం వస్తుంది అనేటటువంటి ఒక యాటిట్యూడ్ అయితే నింపాల్సినటువంటి అవసరం ఉంటుంది. తర్వాత మరొక అంశం ఏంటంటే శిరీష్ గారు, అసలు మనలో పబ్లిక్ లైఫ్లోకి లేడీస్ రావడం అనేది ఒక పెద్ద ఇష్యూ. అటువంటిది మహిళలు ప్రజా జీవితంలోకి, మహిళలు రాజకీయాల్లోకి రావడం అనేది ఇంకా పెద్ద ఇష్యూగా పరిగణించడం జరుగుతుంది. సో మీరు దీని మీద మీ అభిప్రాయం ఏంటి? విమెన్ ఇన్ పాలిటిక్స్ అనేటటువంటి అంశం మీద మీ అభిప్రాయం? ఇప్పుడు అమ్మాయి నన్ను అని చెప్పేసి ఇది చేయకూడదు అనేది రిస్ట్రిక్షన్స్ అనేది ఖచ్చితంగా పెడతారు. సో నా చిన్నప్పటి నుంచి నాకు ఎట్లుంటుందంటే బాయ్స్తో పాటు నేను ఏదైనా చేయగలగాలి. నాకు కరాటీ చేయాలని చాలా ఇష్టం ఉంటుండే, డ్యాన్స్ క్లాస్ కానీ అవన్నీ. ప్రతిదీ నన్ను వెనకకి గుంజేవాళ్ళు అనమాట. అబ్బాయిలతో పాటు పోయి నువ్వు చేయడం ఏంది, వద్దు అబ్బాయిలతో ఉండకూడదు, ప్రతిదీ నన్ను వెనకకు గుంజేవాళ్ళు. మా డాడీ మెయిన్, మా మమ్మీ కొంచెం సపోర్ట్ చేసేది, కానీ మా డాడీ ఎట్లా అంటే మొగరాయిన్ లెక్క తిరగడం ఏంది అట్లా నన్ను ప్రతిసారి డిసప్పాయింట్ చేసేవాళ్ళు. ఇక నాకు ఇష్టమైనవన్నీ నేను కరాటే కానీ డ్యాన్స్ క్లాస్ కానీ యోగా అవేం చేయనిచ్చేవాళ్ళు కాదు. ఎందుకంటే ఊర్లలో అమ్మాయిలు బయటకు రారు ఏదైనా చేయడానికి, అబ్బాయిలతో పాటు అంటే ఇంకా అసలే రారు. ఇక అవన్నీ నేను మిస్ అయినాను చాలా వరకు. నాకు ఇష్టమైన నేను ఏది చేయలేకపోయినా. ఇక నేను ఒకటే ఏంది ఇదంతా అమ్మాయి అని ప్రతిసారి వెనకకు గుంజడం, ఇది పోవాలి. అమ్మాయి ఇప్పుడు సిటీలలో అంటే అందరు సమానం అనేది ఉంది, కానీ ఊర్లలో అమ్మాయి అబ్బాయిని చాలా వరకు వేరియేషన్స్ చూస్తారు. ఆ వేరియేషన్ అనేది పోవాలి. ఇక వాళ్ళకి నచ్చిన ఫీల్డ్లో వాళ్ళు వెళ్ళాలి. ఇక నాకు నచ్చింది ఏదో ఒక పోరాటం చేయాలనేది నాకు అనిపించింది. ఒక్కొక్క స్టూడెంట్స్ వాళ్ళు పడుతున్న బాధ నాకు చాలా బాధ అనిపించింది. ఏదో ఒకటి చేయాలి, వద్దు అంటే అది వెనకకే పోతుంది. మనం చేస్తుంటేనే, ఇప్పుడు నేను వెళ్ళిన తర్వాత మల్కాజ్గిరిలో ఒక అమ్మాయి నామినేషన్ వేసింది, నేను వేసిన కాబట్టి ఆమె వేసింది. అట్లా ఒకరిని చేస్తుంటేనే వెనకాల ఎవరో ఒకరు వస్తుంటారు. అమ్మాయి అబ్బాయి అనేది కాదు, అమ్మాయి అయినా చేయగలిగింది చేయాలి. ఇక అట్లా అని చెప్పేసి నేను ఇంత ధైర్యం చేసిన. నాకు తెలుసు ఈ పోరాటంలో ప్రాణాలు పోతాయని కూడా భయపెట్టించు, పోతే పోని ఇన్స్పిరేషన్గా నేను నిలిచిపోతా, అట్లని ధైర్యం చేసేసిన.